చూడండి, మనం లాస్ట్ 2 క్లాసుల్లో ఫస్ట్ క్లాస్లో ఏం చేసాం? ఫ్రూట్స్. 2 డయాగ్రామ్స్ కూడా ఫ్రూట్స్ గురించి ఆ డయాగ్రామ్ చేసాము. ఆ ఫ్రూట్స్లో 2 కూడా కలరింగ్ చేసాం, పెన్సిల్ షేడింగ్ కూడా చేసాం. ఆ తర్వాత డయాగ్రామ్లో ఏం చేసాం? ఫ్లవర్స్ విడిగా కలర్స్ ప్లస్ పెన్సిల్ షేడింగ్ చేసాం. ఈరోజు డ్రాయింగ్లో బర్డ్స్ అంటే పక్షులకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ బర్డ్ ఏదైతే ఉందో ఆ పక్షి గురించి మీకు ఇప్పుడు డయాగ్రామ్ రూపంలో చూపిస్తాను. సులువుగా ఎలా డ్రా చేయాలో ఫస్ట్ దాని ప్రకారం నేర్చుకోండి. అర్థమైందా? అసలు స్టెప్ బై స్టెప్ ఎలా వేయచ్చు, ఈజీ మెథడ్లో ఎలా డ్రా చేయొచ్చో చూడండి. ఆ తర్వాత కలరింగ్ చేతికి. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి, నేను చెప్పేటప్పుడు బోర్డు మీద ఉండాలి మీ కాన్సన్ట్రేషన్. రైట్, ఇది అయిన తర్వాత నేను టైం ఇస్తాను, అప్పుడు మీ బుక్ మీద ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడు ఇందులో డయాగ్రామ్లో చూడండి, ఇప్పుడు ఎంత బర్డ్ ఉంది కదా, ఈ పక్షిలో ఇంపార్టెంట్ ఏదనుకుంటున్నారు మీరు? ఇందులో ఎక్కువ ఏం కనిపిస్తుంది? దీనికి నోస్ ఎక్కువ కనిపిస్తుంది. చూడండి, అబ్జర్వ్ చేయండి. దాన్నే ఫస్ట్ డ్రా చేస్తాం. చూడండి, సింపుల్ వే. స్ట్రైట్ లైన్ ఇది ఇక్కడి నుంచి ఎలా వచ్చింది చేసిన తర్వాత ఇక్కడ వరకు తీసుకున్నాం. ఓకేనా? ఇది పెద్ద కష్టం కాదు కదా. నెక్స్ట్ సెంటర్లో ఒక లైన్ ఉంది, ఆ లైన్ ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ పాయింట్ ఇది ఇక్కడికి. తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఏ ఎల్లో కలర్ ఉందో అక్కడ వరకు తీసుకున్నాం. నెక్స్ట్ ఈ పార్ట్, నెక్స్ట్ పార్ట్. ఇది అయిన తర్వాత దాని తర్వాత దీంట్లోకి వస్తున్నాం. ఇక్కడ గమనించినట్టయితే మనకి జాగ్రత్తగా గమనించండి, ఇది బ్లాక్ లైన్, తర్వాత ఇక్కడ ఒక వైట్ లైన్, తర్వాత ఎల్లో కలర్. ఇదిగో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కలర్ ఉంది. ఇప్పుడు ఏంటంటే దీని ప్రకారం మనం జాగ్రత్తగా చూసుకుంటే ఇది మళ్ళీ ఇక్కడ వరకు, దీని తర్వాత ఇది, నెక్స్ట్ ఇక్కడ వరకు, ఆ తర్వాత ఇక్కడ ఏది కావాలో మనకి కావాల్సింది ఇక్కడ డయాగ్రామ్ వచ్చింది. ఓకేనా? ఇప్పుడు చేసిన తర్వాత ఇక్కడ కలరింగ్ ఉంది, గమనిస్తే మీరు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కలర్, ఇక్కడ నుంచి ఒక కలర్. నెక్స్ట్ లెగ్స్ ఇంపార్టెంట్. ఇగో మళ్ళీ ఇగో. సరే, మనకి లెగ్స్ వచ్చే బర్డ్ వచ్చింది. మరి నెక్స్ట్ ఏంటి? ఇక్కడ కొమ్మ ఒకటి ఉంది. ఈ కొమ్మకు సంబంధించి మనం ఫస్ట్ ఈ పైకి ఇది ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఫ్లవర్ ఒకటి ఉంది. అదిగో. ఇప్పుడు ఈ ఫ్లవర్ డ్రా చేసిన తర్వాత కింద లీవ్ ఉంది. ఆ నెక్స్ట్ గ్రీన్ కలర్,
తర్వాత ఇక్కడికి వచ్చాను, ఇదిగో. తర్వాత ఇక్కడ ఒక 2 లీవ్స్, ఇదిగో. ఇప్పుడు మొత్తం డయాగ్రామ్ కంప్లీట్ అయ్యాక ఇంకా ఫినిషింగ్ ఏమన్నా ఉందా చూస్తే ఇందులో ఇదిగో యూ షేప్. సో ఓవరాల్ గా మనకున్నటువంటి ఇక్కడ డయాగ్రామ్, ఈ డయాగ్రామ్ కావాలి, మ్యాచ్ అవ్వాలి. ఓకేనా? ఇప్పుడు డయాగ్రామ్ అంతా ఓకే సార్, ఇందులో ఓకే అంతా కంప్లీట్ చేసాం. కలర్ అబ్జర్వ్ చేసేటప్పుడు ఫస్ట్ ఇక్కడ లైట్ ఆరెంజ్ చేసి ఆ పైన రెడ్ వేయాలి, ఆరెంజ్ వేసి ఆ తర్వాత రెడ్ వేయాలి. నెక్స్ట్ ఎల్లో కలర్ డ్రా చేసి ఎల్లో కలర్ కింద ఆరెంజ్ కలర్ వేసి తర్వాత రెడ్ వేయాలి. నెక్స్ట్ స్కై బ్లూ తర్వాత పర్పుల్ కలర్ అండ్ బ్లాక్ కలర్. ఇక్కడ బ్రౌన్ కలర్ వేస్తాం, ఇక్కడ వచ్చి ఫ్లవర్ వచ్చేటప్పటికి ఆరెంజ్ కలర్ వేస్తాం. ఓవరాల్ గా మనకి కావలసినటువంటి ఏ డయాగ్రామ్ అయితే ఉందో ఈ డయాగ్రామ్ మనం జాగ్రత్తగా చూసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఓకేనమ్మా? నేను తర్వాత ఈ డయాగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత నేను మళ్ళీ చెప్పను, మీరు ఇంటికి వెళ్ళాకైనా సరే గుర్తుండిపోవాలి. ఫస్ట్ వన్ ఈ పార్ట్ డ్రా చేయండి, తర్వాత సెకండ్ పార్ట్ ఇక్కడికి రండి, ఆ లాస్ట్ ఇది, దాని ఫైనల్ ఇది. ఓవరాల్ గా 4 స్టెప్స్ లో ఈ డయాగ్రామ్ కంప్లీట్ అవ్వాలి. ఓకేనా? సో ఇది కలరింగ్ చేసేది. కలరింగ్ అయిపోయిన తర్వాత మనం చేయాల్సిన పని సేమ్ డయాగ్రామ్ ఇంటికి వెళ్ళిన తర్వాత బ్లాక్ అండ్ వైట్ లో పెన్సిల్ షేడింగ్ చేయండి. దట్ నెక్స్ట్ వీక్ నాకు ఇది చూపించాలి. ఓకేనా? ఈ క్లాస్ మీ అందరికీ కూడా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మంచి మంచి డ్రాయింగ్స్ ఉన్నాయి. మరి నేను నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు థ్యాంక్ యూ.